హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ గోల్డ్ మేకింగ్ ఛార్జెస్ ఎక్కడ తక్కువ అనేది ఈరోజు నేను ఇంకా ఎంక్వైరీ చేసి వచ్చానండి. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను. ఈరోజు మనం హోల్సేల్ రేట్ ఫ్యాక్టరీ ప్రైసెస్కి అని చెప్పి వీమార్ట్ జ్యువెలరీ అనేది వైజాగ్లో ఉంది కదా, జిఆర్టీ జ్యువెలరీస్ పైన ఉన్నది. అయితే మా వారల్ ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ ఆ వర్క్ చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే ఒకసారి వచ్చి చూడండి ప్రైసెస్ అవి ఎలా ఉన్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది కదా అంటే జస్ట్ క్యాజువల్గా వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాము మేకింగ్ అయితే చాలా తక్కువగానే ఉందండి. ఇప్పుడు ఒక బ్రేస్లెట్ కోసం అని చెప్పి మేము ఎస్టిమేషన్ వేయించాం. జస్ట్ ఇది ఎస్టిమేషను. ఇక్కడ చూసారా, అది 20.973 ఉందండి. దానికి వేస్టేజ్ 9.8 వేసారు. అలాగే ఈరోజు గోల్డ్ ప్రైస్ 6531. యాక్చువల్గా గోల్డ్ ప్రైసు 100 రూపీస్ తగ్గించారండి. 6631 ఉంది కదా, ఇవాళ 6631లో 100 రూపీస్ తగ్గించారు. నెక్స్ట్ మనకి మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువ వేశారు, 3% జిఎస్టీ. టోటల్ 1,54,000 అవుతుందని చెప్పారు. అయితే ఇది మా వారికి చూపిస్తే నాకైతే మా వారికి అస్సలు గోల్డ్ ఇష్టం ఉండదండి, భయం కూడా. నాకు గోల్డ్ ఏమొద్దు అని చెప్పేసి జస్ట్ ఇది ఎస్టిమేషనే, జస్ట్ తెలిసిన వాళ్ళు కదా క్యాజువల్గా అడిగాను అనమాట. ఒక ఐడియా కోసం తెలుసుకోవడానికి కదా వెళ్ళాము మేము. తర్వాత సిల్వర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సిల్వరు 92.5 ప్యూర్ సిల్వర్ అండి. ఇక్కడ ఉంది చూడండి, 92. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది ఒకటి అంటే సైజులు బట్టి సెట్ అవ్వలేదన్నమాట. ఈ డిజైనే సెట్ అయింది. డైలీ వేర్కి ఇది బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నారు. ఇది జస్ట్ 4090 రూపీస్ అని ఉందండి ఇందులో. అంటే ఇవి గ్రామ్స్ లెక్క కాదు, మనకు తెలుసు కదండి ఈ సిల్వర్ అనేది ప్రైస్ పీస్ బట్టి ఉంటుంది. ఇక్కడ 92.5 బ్రేస్లెట్ అని ఇచ్చాడు. అలాగే ఇంకొకటి నేను రింగు చూసాను జస్ట్ క్యాజువల్గా. చిన్నది నా దగ్గర ఇది వరకు ఉండేది కానీ అది ఎక్కడ పడిపోయింది. ఇది ఒకటి అక్కడ ఉన్న డిజైన్లో నా సైజుకి సెట్ అయ్యేది ఇది ఒకటే అనమాట. ఇది జస్ట్ 630 అని ఉంది. పెట్టుకుంటే ఇలా ఉంది. ఈ రింగ్ చూసిన తర్వాత పార్టీ వేర్ అని చెప్పి ఇంకో రింగ్ చూపించారండి. ఈ రింగ్ ఒకటి, ఇది 1230 అని ఉంది. అన్ని పీస్ కాస్టేనండి, గ్రామ్స్ ఏం చెప్పలేదు. ఇదైతే చాలా బాగుంది. ఇది పార్టీ వేరు, డైలీ యూస్ చేయకూడదని చెప్పారు. ఇదైతే డైలీ యూస్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇది అయితే ఇవి ప్రైసెస్కి ఇవి నేను తీసుకున్నానండి. ఈ 3 నేను తీసుకున్నాను కాబట్టి ఇన్వాయిస్ కూడా ఇచ్చారు. ఈ ఇన్వాయిస్ ఇలా ఉంది కదా, దీనికి కూడా 3% జిఎస్టీ పడుతుంది సిల్వర్కైనా. ఈ 630, 1230, 490, 5950 అయింది కదా, దీని మీద ఒక 30% డిస్కౌంట్ ఇచ్చారు. టోటల్ నేను పే చేసింది 4290 అండి. 4290కి 3 ఐటమ్స్ బెస్ట్ అని అనిపించింది నాకు, కంపేర్ విత్ అదర్స్ అనమాట. వేరే దగ్గర కూడా నేను ఇదివరకు చూశాను, అక్కడ ఓన్లీ బ్యాంగిలే 8000 చెప్పారు. బాబాయ్ ఇంత కాస్ట్ ఆ వెండికి ఇంత పెట్టాలా అని చెప్పి నేను తీసుకోలేదు అప్పుడు. అయితే ఈరోజు చూడడానికని చెప్పి ఈ 3 అయితే తీసుకున్నాము. అలాగే కొన్ని గోల్డ్ కూడా మనం వెళ్ళిన తర్వాత వదలం కదండి, ఏదో ఒకటి చూస్తుంటాము. ఈ బ్రేస్లెట్ అయితే ఎస్టిమేషన్ స్లిప్ వేయించాను కదా, ఇది ఇంత పడుతుందని చెప్పారు, 1,54,905. జస్ట్ తెలుసుకోవడం కోసం అని వెళ్ళామన్నమాట. అలాగే ఇంకో 2 కూడా నేను ఎస్టిమేషన్ చేయించానండి. కాకపోతే ఆ స్లిప్పులు అక్కడ ఉండిపోయాయో లేదంటే అక్కడ వదిలేస్తారో తెలియదు. ఇది ఒకటి పుస్తుల తాడికి పికాకో మోడల్ వస్తుంది, సాలిడ్గా ఉంది, 30 గ్రామ్స్. ఇది ఎంత అవుతుంది అన్నారంటే ఇక్కడ ఫోటో తీసాను కదా, 2,23,058 పడుతుంది. దీనికి కూడా విఏ 6.94 అండి. ఈ పుస్తుల తాడికి 6.94 అనేది చాలా పర్వాలేదు అనిపించింది నాకు. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కదండి, దీనికి 6.94 అంటే పర్వాలేదు. 3% జిఎస్టీ వేసాడు. యాక్చువల్గా నేను ఈ బిల్ అక్కడ మిస్ అయిపోయింది, జస్ట్ ఎస్టిమేషన్ కోసమనే చూశాను, వేసాను, అక్కడ వదిలేస్తాను అనమాట, తేలేదు. నెక్స్ట్ ఇదొకటి చూశాను, ఇది 19 గ్రామ్స్ అండి. 19 గ్రామ్స్కి మోడల్ బాగానే ఉంది, పిల్లలకి బాగుంటుందండి. స్పెషల్గా 13-14 ఇయర్స్ అమ్మాయిలకి అయితే బాగుంటుంది. జస్ట్ చూశాను, వేరే మా ఫ్రెండ్ వచ్చింది, తను చూసి ఎస్టిమేషన్ వేయమంటే వేసామన్నమాట. ఇదిగోండి డిజైను అయితే చాలా బాగుంది. 19 గ్రామ్స్కి ఇంత అనేది ఫినిషింగ్ యాంటిక్ పీస్లో పర్వాలేదు, బాగుంది అనిపించింది.
దీనికి కూడా మేకింగ్ ఇవి మళ్ళీ రియలా కాదా అని చెప్పి మనం చెక్ చేస్తుంటాం కదండి వెరిఫై హాల్మార్క్లో. అక్కడ నేను జస్ట్ కొట్టి చూశాను, ఆ చైన్ కొట్టాను ప్లస్ ఈ నెక్ వేర్ కూడా కొట్టాను. ఇవన్నీ కూడా వచ్చాయండి. ఇలా ప్యూరిటీ అనేది చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. 22K అని వచ్చింది చూసారా. ఈ నెక్లెస్ ఈ తాడు. ఈ నెక్లెస్ 19 గ్రామ్స్ ఎంత పడుతుంది అన్నారంటే 1,19 కదా. 19 గ్రామ్స్ 19 ఇంటూ ఎంత ఉంది ఇవాళ 6,531. దీని మీద మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ కూడా వేశారు. 13% వేశారండి దీనికి. 13% మేకింగ్ పర్వాలేదు యాంటిక్ పీసులకి. మిగతా మనకి బయట 23 అలా అంటారు, ఫైనల్గా 22కి 18కి 19కి అలా ఇస్తుంటారు, కానీ వీళ్ళు 13కి ఇస్తున్నారు. ఇప్పుడు అంటే ఇది ఫ్యాక్టరీ ధరలకనే చెప్తున్నారండి డైరెక్ట్గా. ఇది నవరత్న అక్కడ బిల్డింగ్లో 6th ఫ్లోర్లో ఉందండి. ఇది కిందన మనకి లిఫ్ట్ ఉంది, 6th ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. ఫ్యాక్టరీ ధరలని చెప్తున్నారు, కానీ అక్కడ ₹1 కూడా తగ్గించట్లేదు అనమాట. అంటే తెలిసిన వాళ్ళు ఉన్నా ఎవరు వెళ్ళినా కానీ అవే ప్రైసెస్. ఈవెన్ చిన్నపిల్లలు వెళ్ళినా అదే ప్రైస్ ఉంటుందేమో. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇవ్వరనమాట డిస్కౌంట్లు. ఇప్పుడు మనం కొన్ని షాపుల్లోని బార్గెనింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకేంటంటే ఫ్యాక్టరీ ధరలే అని చెప్పేసి డైరెక్ట్గా తగ్గించేస్తున్నారు. నాకైతే పర్వాలేదు అనిపించింది, ఎప్పుడైనా కొంటే వెళ్ళొచ్చు. అలాగే స్కీమ్ కూడా చెప్పారండి వాళ్ళు. స్కీమ్ మీరు కానీ జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు లాక్ అయిపోద్ది ఎవ్రీ మంత్ మీరు పే చేసిన రోజు. అలాగే ఎండింగ్కి మీకు 11 months కట్టిన తర్వాత మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేకుండా ఇస్తాము అని చెప్పారు. ఎవ్రీ మంత్ లాక్ అవుతుంది, అది బాగానే ఉంది. నన్ను అడిగితే స్కీమ్ కన్నా అమౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కొనేసుకోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ అంత డిఫరెన్సెస్ ఏం లేదు. 13, 9%, 6%లో ఉన్నాయి. చైన్కి అయితే 6.94 ఉందండి. చైన్ నాకు ఎందుకో బెస్ట్ అనిపించింది. చైన్ మోడల్ కూడా బాగుంది, చాలా చూపించారు, నేను జస్ట్ తీసుకున్నాను అనమాట. మీరు కూడా ఇక్కడ వైజాగ్లో ఉండేవాళ్ళు అయితే జస్ట్ ఒకసారి ఎంక్వైరీ చేయడంలో తప్పేం లేదు కదండి. నేను జస్ట్ ఫస్ట్ టైం వెళ్ళాను, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని వీడియో చేశాను. మనం ఎప్పుడు కూడా ఏదైనా కొందామంటే ఒకే దగ్గర కాదు, అన్ని చోట్ల మేకింగ్లు ఎలాగున్నాయి, ప్యూరిటీ ఎలాగుంది అన్నీ చెక్ చేసుకోవడం మంచిదే. టైం ఉంటే కనుక హడావిడిగా కొనేవాళ్ళు ఎమర్జెన్సీలో కొనుక్కోవచ్చు, కానీ టైం ఉంది, అంత నెససరీ అర్జెంట్ లేదు అనుకున్న వాళ్ళు ఎంక్వైరీ చేయడం మంచిదండి. ఎవరో చెప్పారని కొనకుండా మీ ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు కొనుక్కుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే క్యాలిక్యులేషన్స్ కూడా మీరు అక్కడ క్యాలిక్యులేటర్ అడిగి ప్రతిదీ ఎలాగేస్తున్నారు ఏంటి. ఈ చైన్కి నేను 6.94 అలా చూసాను, ఓకే ఇంత పడుతుందా అని చెప్పి. ఇది సాలిడ్గా అది ఉంది. పికాకో కూడా రెడ్ గ్రీన్ వచ్చింది, బాగానే ఉంది అనిపించింది అనమాట. ఇది కూడా బాగానే ఉంది. చిన్నపిల్లలకైతే ఇది బాగుంటుందండి. మనకంటే నెక్ సరిపోదు అనుకుంటాను, తను వాళ్ళ అమ్మాయి కోసమని చూసింది. ఇది కూడా బాగుంది. అయితే ఈ మూడైతే నేను తీసుకున్నాను. ప్రజెంట్ 4,290 అయింది. ఇది ఒకటే ఇన్వాయిస్ ఉంది. అలాగే రిమైనింగ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వితిన్ 7 daysలో ఎక్స్చేంజ్ నార్మల్గా ఉండేవి కదండి. అబౌట్ 2 lakhs కొంటే పాన్ నెంబర్ ఇవ్వాలి, అవన్నీ నార్మల్ ఇవే. అయితే ఈ మూడిట్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.